అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఫార్మా కంపెనీలను వ్యతిరేకిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. బల్క్ డ్రగ్స్ ఫార్మా కంపెనీలు స్థాపించవద్దని ఆందోళన చేపట్టారు. ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ఫార్మా కంపెనీలు మాకొద్దంటూ నినాదాలు చేశారు. ఇప్పటికే హెటిరో డ్రగ్స్, డెక్కన్ కెమికల్స్ కంపెనీలతో తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని నిరసనకారులు చెబుతున్నారు. ఏపీఐఐసి ద్వారా సేకరించిన తమ భూములకు, ఇళ్లకు పూర్తి స్థాయిలో పరిహారం ఇవ్వకుండా కంపెనీలు ఎలా స్థాపిస్తారని సిపిఐ నేత అప్పలరాజు మండిపడ్డారు. అలాగే కంపెనీ మాకు వద్దండి. మా తల్లి పిల్లలు ఉండాలంటే మాకు కంపెనీ వద్దు అంతే. నాతో మా కుర్రలు చంపేమనండి, చంపేసి ఇల్లు వాగలు నడుచుకోమనండి. మా అందరూ మా ఊళ్ళో అందరూ చంపేమనండి, చంపేసి ఆ జాగా ఇల్లు తీసుకోమండి అంతే. మా ప్రాంతం అభివృద్ధి ఎవరికి ఉండాలంటే మన జీవితాలు, మన పిల్లలు, మన కుటుంబాల అభివృద్ధి అవ్వాలి తప్ప ఎవరో కంపెనీల లాభాల కోసం మన జీవితాలు బలి చేయాలని చెప్పి చూస్తే మాత్రం ఆ కంపెనీలు ఎట్టి పరిస్థితుల్లో మన సిపిఎం పార్టీ ఇక్కడికి రానివ్వాలని చెప్పేటువంటి విషయాన్ని మాత్రం తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు మనకి ఎలా ఉన్నాయి, వాతావరణం ఎలా ఉంది. ఈ రోజు ఉపాధి పనులకు వెళ్తున్నాం. ఈ ఉపాధి పనులకు వెళ్ళి ఇంత ఎండలో మనం పని చేసుకుని వస్తున్నాం. చాలని జీతాలతో ఉన్నాం. ధరలు పెరిగిపోతా ఉన్నాయి. నిన్నగాక మొన్న 50 రూపాయలు గ్యాస్ సిలిండర్ పెంచారు, పెట్రోల్ 2 రూపాయలు పెంచారు. అన్ని రకాల ధరలు పెరిగిపోతా ఉన్నాయి. మనకు మాత్రం ఈ రోజు మనకు ఇవ్వాల్సినటువంటి డబ్బుల విషయంలో కానీ మేనమేసాలు లెక్కేస్తా ఉన్నారు. ఈ కంపెనీలు ఇక్కడ పెట్టినటువంటి ప్రభుత్వం పెడతన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవట్లేదా? మన భూములు లేని 1 లక్షకి, 2 లక్షలకి, 3 లక్షలు తీసేసుకొని